హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. సో, ఈ వీడియో నేను తెలుగులో చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి తెలుగులో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. అందుకే నేను తెలుగులో ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ వీడియోలోని తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఎలాగా రన్ చేయాలి ఏంటి అని. సో, మీరు ఆల్రెడీ షేర్ మార్కెట్ గురించి వినుంటారు. మేబీ మీరు కొత్తగా షేర్ మార్కెట్‌లో ఎంటర్ అవుతున్నారు. సో, వాళ్ళ కోసం నేను సెపరేట్ వీడియో చేశాను ఫ్రమ్ బేసిక్స్. బట్ ఇది ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్. సో, దీంట్లోనేంటంటే మనం ట్రేడ్ చేస్తాము యూజింగ్ సమ్ టూల్. కొన్ని కండిషన్స్ రాశాను. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్‌గా ట్రేడ్ వచ్చేస్తది. సో, మనం దాంట్లోని ఎలాగ రన్ చేయాలి, ఏంటి అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం ఈ 5 స్టెప్స్ డైలీ ఫాలో చేయాలి. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ట్రేట్రాన్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సో, దీంట్లో మీరు ఈ యూఆర్ఎల్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. సో, మీరు దీంట్లో నుంచి కాపీ చేసుకొని ఓకే. సో, ఇక్కడికెళ్ళి ఈ వెబ్‌సైట్ వస్తది. ఓకే. సో, ఈ వెబ్‌సైట్‌లోనే సైన్ ఇన్ చేస్తే సైన్ ఇన్ కాదు. సైన్ అప్ చేస్తే మీకు ఈ ఫార్మ్ ఫిలప్ చేయాలి. సో, దీనిలోని అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి. ఏది మిస్ చేయొద్దు. ఎందుకంటే దీంట్లోని ఇన్‌కేస్ మీరు ఏదైనా ఫిల్ చేయడం మిస్ చేస్తే మీ బ్రోకర్ కనెక్షన్ ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే వీళ్ళకి మీ డేటా కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళు కి పాస్ చేస్తారు. ఆ డేటా వల్ల మీకు కనెక్టివిటీ ఇష్యూస్ ఏం రాకుండా చూసుకుంటారు. సో, ఈ ఫార్మ్ కరెక్ట్‌గా ఫిల్ చేయండి. స్పెసిఫిక్‌లీ ఫోన్ నంబర్, కంట్రీ, స్టేట్, పాస్‌వర్డ్ అవన్నీ ప్రాపర్‌గా మీరు మెన్షన్ చేయండి. ఈవెన్ దో ఇక్కడ మ్యాండేటరీ పెట్టలేదు. బట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్. ఓకే. సో, ఇదంతా మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు రిటైల్ ప్లాన్ ఒకటి తీసుకోవాలి. ఓకే. సో, రిటైల్ ప్లాన్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్తాను. సో, మీరు కింద నేను ఈ యూఆర్ఎల్ ఇచ్చాను కదా! సో, లాగిన్ అయిన తర్వాత మీరు ఈ యూఆర్ఎల్‌కి కాపీ చేసి సో, నేను ఒక అకౌంట్ లాగిన్ అవుతాను. సైన్ ఇన్. రైట్. సో, సైన్ ఇన్ అయిపోయాం. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత దీంట్లోని సబ్స్క్రిప్షన్‌కెళ్ళండి. సబ్స్క్రిప్షన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అప్‌గ్రేడ్ అని వస్తది. ఇలాగ. సో, ఇక్కడ నుంచి మీరు ప్లాన్స్ చూడొచ్చు. ఇవన్నీ ప్లాన్స్. సో, ఈ ప్లాన్స్ మంత్లీ సబ్స్క్రిప్షన్. సో, దీంట్లోని మనం మీరు వాడేది ఒకటే ఎల్గో కాబట్టి సో, బేసిక్ ప్లాన్ ఏదైతే 300 ఉందో ఇది తీసుకుంటే మీకు చాలు. ఓకే. సో, వన్స్ ఇది తీసుకున్న తర్వాత మీరు ఒక స్ట్రాటజీని డిప్లాయ్ చేసి ఎల్గోలో రన్ చేసుకోవచ్చు. ఓకే. సో, మిగతావన్నీ మోర్ దెన్ 1 ఎల్గో మీరు వాడితే దానికోసం. సో, ఇదొక 300 ఉంటది. 300 ప్లస్ జీఎస్టీ. సో, అప్రాక్స్‌గా 350 వరకు మీకు ప్లాన్ వస్తది. ఓకే. రూ. 350 పర్ మంత్. ఓకే. సో, మంత్లీ, ఇయర్లీ ఇవి కూడా ఉన్నాయి. దాంట్లో మీకు డిస్కౌంట్స్ వస్తాయి. ఓకే. సో, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఈ స్ట్రాటజీని సబ్స్క్రైబ్ చేయాలి. సో, లాగిన్ అయిన తర్వాత మీరు ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని నా స్ట్రాటజీని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే. సో, ఇది కాపీ చేసి దీంట్లోనే మీరు లేదంటే కొత్త ట్యాబ్‌లోనైనా ఓపెన్ చేసుకోండి. సో, ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్ వస్తది. సో, దీంట్లోని ఇది ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేశాను కాబట్టి ఇక్కడ సబ్స్క్రిప్షన్ రావట్లేదు. బట్ ఒక కొత్త అకౌంట్ సో, ఇనీషియల్‌గా మీకు ఇలా కనిపిస్తది. ఓకే. ఇది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. సో, లెట్ మీ ఓపెన్ ఇన్ అదర్ బ్రౌజర్. ఒకసారి వేరే బ్రౌజర్‌లో ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఎడ్జ్. రైట్. రైట్. సో, ఇలాగ మీకు కనిపిస్తది ఇనీషియల్‌గా. సో, మీరు దీంట్లోని సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫార్మ్ ఫిలప్ ఇవన్నీ అడుగుతది. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆహ్, అమౌంటు ఎంత ఏంటి అవన్నీ కనిపిస్తాయి. సో, ఇది నేను నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తున్నాను. నిఫ్టీలోని మీకు మంత్లీ రూ. 500 సబ్స్క్రిప్షన్ ఉంటది. సో, టోటల్ అరౌండ్ మంత్లీ మీకు ఒక రూ. 1000 ఏసుకోండి. ఓకే. ఎందుకంటే దీంట్లో కూడా జీఎస్టీ పడతది. సో, మీరు 1 లాట్‌తోని ట్రేడ్ చేస్తే మంత్లీ ఎక్స్‌పెండిచర్ మీకు మంత్‌కి 1000 ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాడ్ యువర్ బ్రోకర్. సో, మీరు లాగిన్ అయిన తర్వాత మీ బ్రోకర్‌ని యాడ్ చేసుకోవడం. సో, ఇక్కడ మీరు బ్రోకర్‌ని ఎలా యాడ్ చేయాలంటే, మీరిప్పుడు ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత బ్రోకర్ అండ్ ఎక్స్‌చేంజ్ దీని మీద క్లిక్ చేయాలి.
సో, ఇప్పుడు ఈ ట్రేడ్ రౌండ్‌కి మనం చెప్పాలి. లైక్ మనం ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లోని మనం ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మీరు యాడ్ బ్రోకర్ అని ఉంది కదా! యాడ్ బ్రోకర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన బ్రోకర్ ఏదైతే మీ దగ్గర ఉందో అది లైక్ జీరోదా ఉంది కదా! సో, జీరోదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్. సో, ఇక్కడ క్లిక్ చేస్తే దీని పక్కన మీకు ఒక యూఆర్ఎల్ వస్తది. సో, ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉన్నది. లైక్ ఎలాగా కనెక్ట్ అవ్వాలి, ఏంటి అది ఇది అని చెప్పేసి. సో, దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ డాక్యుమెంటేషన్ స్టెప్ బై స్టెప్ విత్ స్క్రీన్‌షాట్ ఉంది. సో, దీన్ని ఫాలో చేయండి స్టెప్ బై స్టెప్. లాగిన్ అయిన తర్వాత పేజ్‌కెళ్ళాలి అది ఇది అని డీటెయిల్స్ ఈజీగా ఉంటది. సో, దీంట్లోని మీరు ఒక్కొక్కటి మీరు ఆహ్, స్టెప్ చేసుకొని మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే. సో, వన్స్ మీ బ్రోకర్ ఇన్‌కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏమైనా కనెక్ట్ అవ్వట్లేదంటే మీరు రీచ్ ఔట్ అవ్వండి. నేను హెల్ప్ చేస్తాను. సో, మీరు సపోర్ట్ టీమ్‌లో కూడా మీరు అడగొచ్చు. సపోర్ట్‌లోనే నేను ఇలా ఈ బ్రోకర్‌ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అవ్వట్లేదు. నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే వీళ్ళు చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది డైలీ మీరు మార్నింగ్ 8-9 అంటే బిఫోర్ మార్కెట్ ఓపెన్స్ మీరు మీ బ్రోకర్ దగ్గర ఒక రిఫ్రెష్ బటన్ ఉంటది. ఓకే. ఇది మొబైల్‌లో కూడా మీరు చేసుకోవచ్చు. మొబైల్‌లో కూడా యాప్ ఉంది. మీరు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని బ్రోకర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ బటన్ ఉంది కదా! మొబైల్‌లోని లైక్ ఇక్కడ. సో, దీన్ని మీరు క్లిక్ చేస్తే ఈ టోకెన్ అనేది ఎవ్రీ డే 24 అవర్స్‌కే వాలిడ్ ఉంటది. సో, ఎవ్రీ డే మార్నింగ్ మేక్ ష్యూర్ మీరు ఈ టోకెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ అప్డేటెడ్ మీరు చూస్తే 31st. ఓకే. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే జనరేట్ టోకెన్. ఇది సక్సెస్‌ఫుల్‌గా జనరేట్ అవ్వాలి. ఓకే. అప్పుడే ఈ ట్రేట్రాన్ యాప్ మీ బ్రోకర్‌కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు. ఓకే. అప్పుడే మీ ఆర్డర్స్ అక్కడికెళ్తాయి. ఇది సక్సెస్‌ఫుల్‌గా కాకపోతే ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చి రెడ్ కలర్‌లోనే ఏమైనా ఎర్రర్స్ వస్తే అది మీరు కాపీ చేసి ఈ సపోర్టోళ్ళకి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. లేదంటే నాకు పింగ్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. ఓకే. సో, ఈ స్టెప్స్‌ని మీరు ఫాలో చేసిన తర్వాత మీకు నా అల్గోని మీరు రన్ చేయొచ్చు. ఓకే. సో, ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ లైక్ జనరల్‌గా నేను ఇది రికమెండ్ చేసినప్పుడు చాలా మందికి క్వెషన్స్ వచ్చేవి ఇవి. సో, ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. నేను చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ ఆర్‌ఓఐ. సో, ఆర్‌ఓఐ ఏంటంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ రిటర్న్స్ ఎవ్రీ మంత్ ఆర్ ఇయర్‌లీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే సో, ఈ స్ట్రాటజీ అనేది మనం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇది స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతది? ఫస్ట్ మార్నింగ్ సెషన్ అనేది వాలటైల్ ఉంటది. అంటే మార్కెట్ పైకి, కిందకి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతది. ఎందుకంటే ప్రీవియస్ డే మార్నింగ్ కొన్ని క్లోజింగ్ టైమ్‌లోని కొంతమంది బై పొజిషన్స్ తీసుకుంటారు. అది నెక్స్ట్ డే సెల్ చేస్తారు. సో, అది బీటీఎస్‌టీ అంటారు దాన్ని. సో, అది చేసినప్పుడు కొంచెం వాలటిలిటీ వస్తది. ఆ వాలటిలిటీలోని మనం ట్రెండ్‌ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటకొచ్చేస్తాం. ఓకే. సో ఇప్పుడు వరకి ఆన్ అన్ యావరేజ్ అదే గాని మనం 1,00,000 క్యాపిటల్ మినిమమ్ పెట్టాలి. సో, ఎందుకంటే ఇది యుటిలైజ్డ్ క్యాపిటల్ 50,000 కన్నా తక్కువే ఉంటది. బట్ మనం 1,00,000 క్యాపిటల్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇన్ కేస్ మనకి కంటిన్యూయస్‌గా 4-5 లాసెస్ వచ్చినా మన దగ్గర ఇనఫ్ క్యాపిటల్ ఉండాలి ఆడడానికి. ఓకే. సో, ఆహ్, అంటే కరెక్ట్‌గా 50,000 పెడితే ప్రాబ్లమ్ ఏమవుతదంటే, ఇన్ కేస్ మనకు కంటిన్యూయస్‌గా లాస్ వచ్చిందంటే మీకు ఆ ఎల్1 రన్ చేయడానికి ఇనఫ్ క్యాపిటల్ ఉండదు. అప్పుడు మీకు ట్రేడ్ చేయడానికి అవ్వదు. సో, మీరు 50,000 ఏం చేయొచ్చంటే ఐడియల్‌గా ఉన్న 50,000 మీరు లిక్విడ్ బీస్ బై చేసుకోవచ్చు. అది మీకు డివిడెండ్ ఇస్తది. ఇయర్లీ 7-6% వరకు డివిడెండ్ ఇస్తది. సో, మీ దగ్గర ఎప్పుడు క్యాపిటల్ ఉంటది. ఇన్ కేస్ క్యాపిటల్ తగ్గుతుంది అనంటే మీరు దాంట్లోని క్వాంటిటీ సెల్ చేసుకొని మీరు మీ క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆన్ అన్ యావరేజ్‌గా 1,00,000 క్యాపిటల్‌ని నేను ఎస్టిమేట్ చేశాను. ఓకే. సో, దానికి అరౌండ్ నాకిప్పటి వరకైతే 10 ప్లస్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చాయి. బట్ ఫ్యూచర్‌లో కూడా అలాగే వస్తాయని గ్యారంటీ లేదు. బట్ ఆహ్, వీఆర్ మన ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ కొంచెం ఎక్కువుంది కాబట్టి ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ గుడ్ రిటర్న్స్. ఓకే. సో, రిటర్న్స్ అనేది ఫిక్స్‌డ్ కాదండి. ఒక మంత్ మంచిగుండొచ్చు. ఒక మంత్ మంచిగా రాకపోవచ్చు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ వెరీ టు వెరీ. బట్ యాస్ ఆఫ్ నౌ ఇట్స్ గివింగ్ 10 ప్లస్ రిటర్న్ టిల్ లాస్ట్ 3-4 మంత్స్. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యాక్స్ లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. మ్యాక్స్ లాస్ పర్ డే మనం ఎంత రిస్క్ ఎంత తీసుకుంటామో అది ముందే మనకు తెలిసుండాలి. సో దట్ మీకు భయపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ అమౌంట్ కన్నా మనం ఎక్కువ పోదు మన అకౌంట్ నుంచి. ఓకే. సో, 3,000 అనేది ఫిక్స్డ్ లాస్. సో, 3,000 కన్నా ఖచ్చితంగా మనం తక్కువ పోదు. ఓకే. సో,
ఎంత మ్యాక్స్ ప్రాఫిట్ రావచ్చు అనంటే, అది మనం బేస్డ్ ఆన్ ద మూవ్‌మెంట్. సో, ఇనీషియల్‌గా మీరు రూ. 2000 ప్రాఫిట్‌లో వచ్చినప్పుడు మీకు ఒక స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అంటే 2000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1500 దగ్గర మీకు ప్రాఫిట్ లాక్ అయిపోద్ది. అంటే మినిమమ్ 1500 కన్నా తక్కువైతే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తది. సో, నెక్స్ట్ ఇప్పుడు 2000 నుంచి 2500కి మూవ్ అయిందనుకోండి. మనం ఏం చేస్తామంటే 500 రూపీస్ మూవ్ చేస్తాం పైకి. సో, లైక్ 2000 నుంచి డైరెక్ట్‌గా 1500 నుంచి ఇది 2000కి మూవ్ అయిపోతది. అప్పుడు మీకు ప్రాఫిట్ 2500 అవుతది. ఇన్ కేస్ రివర్స్ అయిందనుకోండి, మీరు మినిమమ్ 2000 రూపీస్ ప్రాఫిట్‌తోనే బయటకొస్తారు. ఓకే. సో, ఇది స్టాప్ లాస్‌ని టార్గెట్ గురించి. ఓకే. విచ్ బ్రోకర్ విల్ సపోర్ట్ ఈ ట్రేటోన్ అనేది అన్ని బ్రోకర్స్‌ని సపోర్ట్ చేస్తది. సో, ఏ బ్రోకర్‌తోనైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు. నేను రికమెండ్ చేసేదేంటంటే ఏదైతే బ్రోకర్స్ ఏపీఐస్ ఫ్రీగా ఇస్తారో ఆ బ్రోకర్‌ని తీసుకోండి. బ్రోకరేజ్ చార్జెస్ కూడా తక్కువ ఉన్నాయో చూసుకొని తీసుకోండి. నేను ప్రెజెంట్ శూన్య వాడుతున్నాను. శూన్య నాకు కొంచెం ఈజీ టు కాన్ఫిగర్ అండ్ ఈజీ టు ఏపీఐ కూడా కొంచెం ఫ్రీగా ఉన్నది. అండ్ బ్రోకరేజ్ కూడా తక్కువ ఉన్నది కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకేం ప్రాబ్లమ్స్ రాలేదు. ఆర్డర్స్ కూడా బాగా ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సో, మీరు కావాలంటే జీరోదా మీరు ఏదైనా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, క్యాపిటల్ ఎంత యూజ్ అవ్వతది అనంటే 1,00,000 మీరు పెట్టుకోండి. నేను ఎలాగైతే చెప్పానో 1,50,000 అనేది మీరు లిక్విడ్ బీస్ బై చేసుకోండి. 50,000 మీరు ట్రేడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆ 50,000 నుంచి 40,000 ఆర్ 45,000కి వచ్చినప్పుడు మీరు అంతే క్వాంటిటీ మీరు 50,000లో నుంచి తీసేసి దాంట్లోని మీరు పెట్టుకోండి. ఓకే. సో, అది క్యాపిటల్ మేనేజ్‌మెంట్ గురించి. సో, నెక్స్ట్ థింగ్ టోటల్ కాస్ట్ ఫర్ అని నేను ఆల్రెడీ చెప్పాను. మనం ఇనీషియల్‌గా ఒక ప్లాన్ తీసుకోవాలి ₹350 వరకే. అండ్ సో, ఆన్ అన్ యావరేజ్‌గా నా సబ్స్క్రిప్షన్ ఒక 1 లాట్‌తో మీరు చేస్తే సో, ఇవన్నీ కలిపి 1 మంత్‌కి మీకు ₹1000 వరకే మీకు ఖర్చవుతది. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ హౌ మెనీ ట్రేడ్స్ పర్ డే. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కువ ట్రేడ్ చేసినా సరే మీకు లాస్ వస్తాయి. సో, మనం చాలా డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తాము. సో, దీంట్లోనే 1 ట్రేడ్ పర్ డే. సో, 1 ట్రేడ్ కన్నా ఎక్కువ ట్రేడ్ తీసుకోము. సో దట్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకొక ట్రేడ్ వచ్చిందా అయిపోయింది. సో, చాలామంది ఆఫీస్ గోయింగ్ ఉంటారు. స్క్రీన్ టైమ్ ఇవ్వలేరు. సో, అవన్నీ ఉంటాయి. సో, వాళ్ళ కోసం క్లియర్‌గా ఒకటి మార్నింగ్ బిఫోర్ మార్కెట్ ఓపెన్ మీరు టోకెన్ జనరేట్ చేయండి. ఆటోమేటిక్‌గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతది. స్టాప్ లాస్‌లు అవన్నీ ఉన్నాయి. సో, మనం మల్టీ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు స్టాప్ లాస్ అనేది ఆల్రెడీ మనం బయింగ్‌లో ఉన్నాం కాబట్టి మనకి మాక్స్ టు మాక్స్ జీరో అయిపోతది. దానికన్నా ఎక్కువ అవ్వదు. మన ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాం. లైక్ ₹100 అలాంటివి తీసుకుంటాము. సో, దాంట్లోనే ఒక స్టాప్ లాస్ ఉంటది. ప్లస్ యూనివర్సల్ స్టాప్ లాస్ అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఇన్ కేస్ 3000 వచ్చినా దాంట్లో కూడా 3000 మాక్స్ పెట్టాము. సో, అక్కడ మిస్ అయినా ఇక్కడ మనం 3000 ట్రిగ్గర్ అయ్యి క్లోజ్ అయిపోతది. సో, మల్టిపుల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది దీంట్లోని. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, 3000కెనే ఎక్కువ లాస్ పర్ డే అవ్వదు ఎట్టి పరిస్థితిలోని. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ టు కనెక్ట్ టు ద బ్రోకర్. సో, నేను ఆల్రెడీ చెప్పాను బ్రోకర్ ఎలా కనెక్ట్ చేయాలి. సో, నేను శూన్య వాడుతున్నాను. శూన్యలోనైతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని డిస్క్రిప్షన్‌లో నేను ఒక వీడియో పెట్టాను. సో, దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో, ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఆన్ మై అల్గో. ఓకే. సో, ఇది మొత్తం నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆహ్, ఈ మంత్ నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో, దాని రిపోర్ట్స్ మనం చూడొచ్చు దీంట్లోని. సో, ఇప్పటి వరకి ట్రేడ్ చేసింది ఎలాగుంది 1 మంత్ లాస్ట్ ఐ థింక్ లాస్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సో, లైవ్ మార్కెట్‌లో బిఫోర్ థాట్ పేపర్ ట్రేడ్ చేశాను. సో, ఇప్పటి వరకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎలాగుంది చూపిస్తాను. సో, ఇది చూడండి. సో, ఇది ఎవ్రీడే ప్రాఫిట్ లాసు ఇది మన గ్రాఫ్ వచ్చింది. సో, నెక్స్ట్ మీకు ఇక్కడ ఇది చూస్తే 1,00,000 క్యాపిటల్‌కి 22 ట్రేడ్స్ తీసుకున్నాను. దాంట్లోనే 12 ట్రేడ్స్ ప్రాఫిట్‌లో ఉన్నాయి. 9 ట్రేడ్స్ విన్నింగు. దాంట్లోని 9 ట్రేడ్స్ లాస్‌లో ఉంది. ఓకే. సో, విన్నింగ్ స్ట్రైక్ అంటే కంటిన్యూయస్‌లీ డైలీ మనకి 4 డేస్ వరుసగా ప్రాఫిట్‌లొచ్చాయి. 3 డేస్ వరుసగా లాసులొచ్చాయి. ఓకే. సో, విన్నింగ్ రేషియో 54% అది చాలా ఎక్కువ. ఎందుకంటే బయింగ్‌లోని 30% కన్నా ఎక్కువ దీంట్లోని విన్నింగ్ రేషియో రావడమే ఎక్కువ. బట్ వి ఆర్ గెట్టింగ్ 55% దట్ ఈస్ టూ గుడ్. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంతో ఆర్‌ఓఐ ఎంతొచ్చింది ఈ మంత్‌కి అనంటే 13%, 13.9. సో, ఇది యాక్చువల్లీ 1,00,000 పైన కాదు. ఇట్స్ 50,000కి బట్ మనం కాలిక్యులేషన్‌కి కొంచెం మరి ఓవర్‌గా అనుకోకుండా ఉంటే మంత్‌కి మీరు 20% రిటర్న్ అంటే నో వన్ విల్ బిలీవ్. ఓకే. సో, బట్ వి ఆర్ ఇన్వెస్టింగ్. సో, అందుకే 1,00,000 మనం అనుకుందాము. సో, మనం బ్రోకరేజ్ అవన్నీ కట్ చేసుకున్న 10% ప్లస్సే మనకి వస్తుంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు.
ఓకే. సో, ఇది ఓవరాల్ రిపోర్ట్స్. సో, దీన్ని మానిప్యులేట్ చేయడం అవ్వదండి. మీరు అంటే నేనేదో మానిప్యులేట్ చేసేస్తున్నాను అది ఇది అని. మీరు కావాలంటే ఈ ట్రేటో అనే వెబ్‌సైట్‌లో ట్రై చేయండి. దీన్ని మానిప్యులేట్ చేయడం, రిపోర్ట్స్‌ని మానిప్యులేట్ చేయడం అవ్వదు. ఓకే. ఇంకా ఈ ఉన్న రిపోర్ట్స్ చాలా జెన్యూన్‌గా ఉంటాయి. సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఇది డైలీ సమ్మరీ. సో, డైలీ మనకి ఆన్ అన్ యావరేజ్ ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అది డీటెయిల్స్ ఇక్కడ చెప్తుంది. సో, మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే థర్స్‌డే రోజు ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే థర్స్‌డే రోజు అనేది ఎక్స్‌పైరీ. ఓకే. థర్స్‌డే రోజు మనం ట్రేడ్ చేయము. ఎల్గోని స్టాప్ చేసేస్తాం. లైక్ పాజ్ చేస్తాము. సో, మిగతా డేస్ మనం రన్ చేసుకుంటాం. ఓకే. సో, మీరు చూస్తే ఇక్కడ ఫెబ్‌లో నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. మార్చ్‌లోనే 81 ట్రేడ్స్ జరిగాయి. సో, దాంట్లోనే నాకు 12% వరకు రిటర్న్ వచ్చింది. సో, ఓవరాల్‌గా మీరు అనుకుంటే 10% ప్లస్ వచ్చింది. ఓకే. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఇన్ కేస్ మీరు దీన్ని పాజ్ చేయాలి, ప్లే చేయాలి అని అంటే ఇది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పాజ్ బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇది ఈ స్ట్రాటజీ అనేది పాజ్ అయిపోతది. దెన్ మళ్ళీ యాక్టివ్ అయితది. సో, మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీకిక్కడ మై మై స్ట్రాటజీలోకి మీకు వస్తది. సో, మీరిక్కడ రావాలంటే ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. మై స్ట్రాటజీ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతది. దీంట్లోని మీరు ఆహ్, ఏదైతే మీరు స్ట్రాటజీ తీసుకున్నారో దాన్ని డిప్లాయ్ అని కొట్టండి. ఓకే. డిప్లాయ్ అని కొడితే మీకు పాపప్ వస్తది. ఆ పాపప్‌లోని మీరు మీకు ఆప్షన్స్ వస్తాయి. లైక్ వన్ సెకండ్. ఇదిగోండి. దీని మీద క్లిక్ చేశారు గదా! సో, దీంట్లోనే మీకు ఈ పాపప్‌లోని ఎన్ని లాట్స్‌లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, క్యాపిటల్ ఎంత కావాలి, సో, దెన్ ఎగ్జిక్యూషన్. సో, దీంట్లోని లైవ్ ఆటో పెట్టండి. తర్వాత ఎన్ఎస్‌సి మీరు ఏదైతే బ్రోకర్స్ అటాచ్ చేశారో అది సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఎఫ్ఎన్ఎల్‌లో కూడా ఏదైతే బ్రోకర్ ఉందో అది అటాచ్ చేయాలి. సో, డిప్లాయ్. ఓకే. అది కొడితే మీకు డిప్లాయ్‌మెంట్ పేజ్‌లోని ఇది వస్తది. సో, డిప్లాయ్‌మెంట్ పేజ్‌కెళ్ళండి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మీరిక్కడ చూస్తే ఇదంతా డైలీ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ఎవ్రీడే ప్రాఫిట్ అండ్ లాస్ ఇది. ఓకే. సో, నెక్స్ట్ ఆహ్, డిప్లాయ్ చేసిన తర్వాత మీకిలా వచ్చిన తర్వాత అండ్ ఇంకా ఐ థింక్ ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ ఇప్పటి వరకు దీంట్లోని వాడాల్సింది ఇదే. సో, దీంట్లోని మీరు మార్నింగ్ జస్ట్ మీరు చేయాల్సిందేంటంటే మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఎర్లీ మార్నింగ్ మీరు ఈ ఇది టోకెన్ జనరేట్ చేయాలి. అండ్ యువర్ ఎల్గో ఈస్ రెడీ. ఓకే. సో, ఓన్లీ 1 మినిట్ ఆఫ్ వర్క్ థాట్స్ ఇట్. ఓకే. సో, యాహ్! ఈ వీడియోని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ ఔట్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐ విల్ ప్రొవైడ్. సో, మీకు సపోర్ట్ కూడా ఈ అప్లికేషన్ సపోర్ట్ కూడా చాలా బావుంటది. సో, దాంట్లో కూడా ఏ ప్రాబ్లమ్ వచ్చినా దే ఆర్ ప్రొవైడింగ్. ఇన్ కేస్ మీ ఆహ్, ఏమైనా డిప్లాయ్ చేసిన తర్వాత ఏమైనా మీకు ఎర్రర్ మెసేజ్‌లు ఏమైనా వచ్చినా సో, ఇక్కడ మీరు ఎస్ఐడీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ నంబర్ ఉంది. దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి వీళ్ళకి పేస్ట్ చేయండి. ఇలా. ఓకే. పేస్ట్ చేస్తే వాళ్ళకి చెప్పండి ఇలా నాకు ఎర్రర్ వస్తుంది అనంటే వాళ్ళు ఈ ఎర్రర్‌ని వాళ్ళు చూడగలరు. చూసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఓకే. మీకు ఎలా సాల్వ్ చేయాలో అలా చేసేస్తారు. ఓకే. సో, వీళ్ళ సపోర్ట్ కూడా చాలా బావుంటది. ప్రాబ్లమ్ లేదు. సో, ఇది ఓవరాల్ అబౌట్ దిస్ స్ట్రాటజీ అండ్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు చెప్పండి. సో, యాహ్! థాట్స్ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్.